టెట్‌కి అందరూ చాలా బిజీగా ప్రిపేర్ అవుతుండొచ్చు. అంతేకాకుండా టెట్‌కి టైం కూడా చాలా తక్కువ ఉంది. కాబట్టి ఎవరైనా ప్రీవియస్ పేపర్‌ని ప్రాక్టీస్ చేయాలనుకుంటే ఎస్&ఎస్ పబ్లికేషన్ మేలో మనకి ఆన్లైన్ షిఫ్టింగ్ అనేది జరిగింది. ఆఫ్లైన్ షిఫ్టింగ్ కాదు. అందులోపల ఒక్కొక్క డిస్ట్రిక్ట్‌కి ఒక్కొక్క విధంగా రావడం అనేది జరిగింది. ఆ ఆన్లైన్ ఎగ్జామ్ యొక్క మనం చూడాలనుకుంటే ఎస్&ఎస్ పబ్లికేషన్ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ షిఫ్టులన్నీ కూడా ఈ ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్గా తీసుకొని ఎస్జిటి అండ్ ఎస్ఏ వాళ్ళవి ఇద్దరివి కూడా కలిపి ఒక్కటే పేపర్లో ప్రింట్అవుట్ అనేది జరిగింది. కాబట్టి టీజీ టెట్ ఇన్ 2025 అని రావడం అనేది జరిగింది. ఈ పేపర్ అనేది చాలా యూస్ఫుల్ అండి. ఎవరైనా మేలో ఇట్లా టెట్ ఎవరైనా రాయకుంటే వాళ్ళకు తెలుసుకోవడానికి చాలా యూస్ఫుల్ అండి. అంతేకాకుండా చూడండి, ఈ ఎగ్జామ్ అనేది ఏంటిదండి, ఎగ్జామ్ అనేది ఎస్జిటి వాళ్ళకి 4-5 షిఫ్ట్స్ అనేవి జరగడం అనేది జరిగింది. అదేవిధంగా ఎస్ఏ వాళ్ళకి మ్యాథ్స్ అండ్ ఫిజికల్ సైన్స్ వాళ్ళకి కూడా, అదేవిధంగా సోషల్ స్టడీస్ వాళ్ళకి కూడా జరిగింది. వీటన్నిటినీ కూడా వీటి ప్రీవియస్ పేపర్ లోపల ఎక్స్ప్లెనేషన్తో పాటు ఉండడం అనేది జరిగింది. అంతేకాకుండా ఎస్జిటి వాళ్ళవి ఇలా ఇవ్వడం అనేది జరిగింది. ఇలా ఇచ్చేసి ఏం చేశారంటే వీళ్ళు ఇక్కడ సేమ్ మోడల్ పేపర్ లేక ప్రింటింగ్ అనేది చేశారు. ప్రింటింగ్ అనేది చేసేసి లాస్ట్కి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చారండి. ఇంగ్లీష్కి కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. నాకు తెలిసి ఇది చాలా యూస్ఫుల్ అండి. ఎందుకంటే మనకి ఎక్కడెక్కడ మిస్టేక్ పోతున్నాయని చెప్పి కూడా చూసుకోవచ్చు విత్ ఎక్స్ప్లెనేషన్. మ్యాథ్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెనేషన్ చేయడం అనేది జరిగిందండి. ఈ బుక్ నాకు తెలిసి చాలా యూస్ఫుల్ అవుతుంది. సైకాలజీ కూడా ఇన్ని ప్రీవియస్ బిట్స్ చూడడం వల్ల నాకు తెలిసి చాలా యూస్ఫుల్ అవుతుందండి. సగం సిలబస్ ఇక్కడే అయిపోతుంది నాకు తెలిసి. ఎన్నో షిఫ్టులు వాళ్ళు కదా, కనీసం చాలా షిఫ్ట్ ఉంటాయి కాబట్టి ఈ విధంగా ఈ పేపర్ని చూడడం వల్ల చాలా యూస్ఫుల్ ఉంటుంది. మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళకి కూడా అంతేనండి. వీళ్ళకి మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళకి ఇక్కడ చూడండి, క్వశ్చన్ పేపర్ రూపంలో ఇచ్చేసి విత్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చారండి బ్యాక్ సైడ్. నాకు తెలిసి చాలా యూస్ఫుల్ అంటే యూస్ఫుల్ ఇది. బయోసైన్స్ వాళ్ళకి ప్రాబ్లం ఎట్లా వచ్చింది అని చెప్పి అనుకోకుండా ఇలా చూడడం ద్వారా ఇక్కడ ఎక్స్ప్లెనేషన్స్ అనేవి ఉండడం అనేది జరిగింది. ఇలా ఎక్స్ప్లెనేషన్స్ అనేవి ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి నాకు తెలిసి ఇది ప్రతి ఒక్కరు తీసుకొని ప్రాక్టీస్ చేస్తే చాలా యూస్ఫుల్ అనుకుంటున్నాను. ఇంకా సోషల్ స్టడీస్ వాళ్ళకి కూడా చాలా యూస్ఫుల్ అండి. సోషల్ స్టడీస్ వాళ్ళకి నాకు తెలిసి ఈ ప్రీవియస్ బిట్స్ని యూజ్ చేయడం ద్వారా సైకాలజీ, ఇంగ్లీష్, తెలుగు ఇక్కడే కంప్లీట్ అయిపోతుందండి. నాకు తెలిసి ఇంత మంచి ఆపర్చునిటీని యూజ్ చేసుకోవాలి అని నేను అనుకుంటున్నాను. అందుకే టెట్కి హడావిడిలో ప్రిపేర్ అవుతున్నారు అనుకుంటున్నాను అందరూ తెలిసి. ఈ బుక్ కూడా ఉంటే ఎంతో యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అందుకే నా యొక్క చిన్న వీడియోని నన్ను అభినందిస్తున్నందుకు అండ్ నన్ను సర్ప్రైజ్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్. అండ్ అందరూ తీసుకోవాలని నా కోరిక.